హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్ లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ మనం ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి 11th December 2024 లో జరిగింది, అంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఈ క్వశ్చన్ పేపర్ ని అలాగే దీని ఆన్సర్స్ ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం. సో ఇఫ్ యూ సీ హియర్, మనకు ఆల్రెడీ తెలిసింది, దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ స్ట్రీమ్స్, అందరికీ తెలుసు కదా. సో అన్ని గ్రూప్స్ కి కూడా ఇంగ్లీష్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి పేపర్ 1, టైం వచ్చేసి 3 hours అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. సో మనకి పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉంటాయి. పార్ట్ ఏలో మొత్తం గ్రామాటికల్ పార్ట్ ఉంటాయి, పార్ట్ బిలో కంప్లీట్ గా ఎస్ఏ ఆన్సర్స్ ఉంటాయి. సో పార్ట్ ఏ వచ్చేసి 20 మార్క్స్ కి ఉంటుంది అండ్ పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్ కి ఉంటుంది. ఓకే, సో లెట్స్ గో ఫర్ ది ఆన్సర్స్. ఒకసారి ఆన్సర్స్ ని బిట్స్ ని చూసుకుందాం. సో ఆన్సర్ ఎనీ 5, ఏవైనా 5 ని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. ఫస్ట్ వన్, సల్మాన్ వాచ్డ్ ఏ డాష్ ఆఫ్ ది మూవీ. ప్రిఫిక్స్ ప్లస్ వ్యూ, అంటే ఈ వ్యూ అనే వర్డ్ కి ప్రిఫిక్స్ అంటే ముందు ఏదైనా ఒకటి యాడ్ చేస్తే అప్పుడు అక్కడ ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుంది, దాన్ని ఇక్కడ రాయాలి. సో మూవీ కంటే ముందు మనం చూసేదాన్ని ఏమంటాము? ప్రివ్యూ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రివ్యూ. సో ప్రివ్యూ ఆఫ్ ది మూవీ. స్ప్లిట్ ద వర్డ్ inexhaustible into its components, prefix, root, suffix. సో ఈ వర్డ్ ని మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రిఫిక్స్, రూట్, సఫిక్స్ గా సపరేట్ చేయాలి. సో ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చేసి ఇన్, రూట్ వచ్చేసి ఎగ్జాస్ట్ అండ్ సఫిక్స్ వచ్చేసి ఎబుల్. ఓకే, సో ఇది కాంబినేషన్ inexhaustible. నెక్స్ట్ వన్, I had to buy bread because I want to make some sandwiches. కన్వర్ట్ బ్రెడ్ ఇంటూ ఏ కౌంటబుల్ నౌన్. సో బ్రెడ్ అనేది ఇక్కడ అన్కౌంటబుల్, దీన్ని కౌంట్ చేసేలాగా ఒక కౌంటబుల్ నౌన్ లోకి మార్చాలి. సో బ్రెడ్ ని కౌంటబుల్ నౌన్ లోకి మార్చాలంటే ఒకటి ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అని అనొచ్చు, లేదు అంటే ఇంకొకటి కూడా రాయొచ్చు. ఇక్కడ ఏ లోఫ్ బదులు స్లైస్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఏ లోఫ్ ఆర్ ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అని ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఆర్ ది రూట్ ఫోబియా. ఫోబియా అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి? చాలా మందికి ఫోబియాస్ ఉంటాయి, అంటే భయం, ఫియర్. ఫోబియా అంటే ఫియర్. నెక్స్ట్ వన్, సో ఒకవేళ మీకు ఇది మొత్తం వస్తే ఈ బిట్ రాసేసేయండి. ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. షీ వెంట్ టు ఏ న్యూ డాష్ వైల్ హర్ చిల్డ్రన్ వెంట్ టు ది పార్క్ టు డాష్. యూజ్ ది అప్రోప్రియేట్ హోమోనిమ్. హోమోనిమ్ అంటే ఏంటి? స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ఓకే, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, కానీ మీనింగ్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ మనం చూడండి, హర్ చిల్డ్రన్ వెంట్ టు ది పార్క్ టు ప్లే, అంతే కదా. పార్క్ ఎందుకు వెళ్తారు? ప్లే, ఆడుకోవడానికి వెళ్తారు. షీ వెంట్ టు ఎ న్యూ డాష్ ప్లే. ప్లే అంటే ఏంటి? నాటకం ఆర్ డ్రామాని కూడా ప్లే అంటారు. సో చూడండి, స్పెల్లింగ్ సేమ్, పిఎల్ఏవై. సౌండ్ చూడండి, ప్లే ప్లే అని సేమ్ అంటున్నాం, కానీ మీనింగ్ అనేది వేరు. ఒకటి వచ్చేసి ఆడుకోవడం, ఇంకోటి వచ్చేసి నాటకం. ఇఫ్ యూ పార్క్ హియర్ ద పోలీస్ విల్ డాష్ యువర్ కార్ అవే. సో ఎక్కడైనా మనం పార్కింగ్, నో పార్కింగ్ దగ్గర పెడితే ఏం చేస్తారు? పోలీస్ వాళ్ళు ఆ కార్ ని లాక్కొని వెళ్ళిపోతారు కదా. సో దాన్ని ఇక్కడ మనకి హోమోఫోన్, కరెక్ట్ దాన్ని వాడమన్నారు. మనకి ఇచ్చిన 2 words వచ్చేసి టో, టో, రెండు సేమ్ సౌండ్, కానీ స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు. సో వీటి మీనింగ్ చూస్తే టో అంటే తెలుసు కదా, మన పాదం, అండ్ TOW టో అంటే ఏంటి అంటే లాగడం అన్నమాట. సో ఇక్కడ మన బ్లాంక్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టో, లాగడం అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్ ద డాష్. దేనికి అడుగుతున్నారు? మీకు బాగా ఇష్టం, నీకు అస్సలు ఇష్టం లేదు అని అంటారు కదా. సో నీకు ఏదంటే తక్కువ ఇష్టం అని అడగడం అన్నమాట. సో ఇక్కడ లిటిల్ కి లీస్ట్ అనేది చాలా తక్కువ, అన్నిటికంటే తక్కువ. లిటిల్ అంటే తక్కువ, కానీ లీస్ట్ అంటే బాగా తక్కువ అన్నమాట. సో నీకు ఏ ఫుడ్ అంటే ఎక్కువగా నచ్చదు అని అర్థం. మై బంగ్లా ఈస్ డాష్ దాన్ హర్. సో బంగ్లా ఎలా ఉందంట? ఇక్కడ లార్జ్ అనే వర్డ్ ఇచ్చారు, ఈ వర్డ్ ని యూజ్ చేసి ఇక్కడ ఫిల్ చేయమన్నారు. దాన్ అనే వర్డ్ వచ్చింది. దాన్ అంటే ఎప్పుడు కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ER ఫామ్ ని యూజ్ చేయాలి. అంటే లార్జ్ ఏమవుతుంది? లార్జర్ దాన్ హర్స్. మై బంగ్లా ఈస్ లార్జర్ దాన్ హర్స్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. దిస్ ఈస్ ఎ నైస్ హౌస్. హ్యాస్ ఇట్ గాట్ డాష్ గార్డెన్. యూజ్ ది అప్రోప్రియేట్ ఆర్టికల్. సో ఇక్కడ ఒక కరెక్ట్ ఆర్టికల్. ఆర్టికల్స్ అంటే తెలుసు కదా, ఏ అండ్ ద. ఈ మూడిట్లో ఏది కరెక్టో మనం రాయాలి. సో హ్యాస్ ఇట్ గాట్ ఏ గార్డెన్. ఇక్కడ ఒక గార్డెన్ ఉందా?
I went into shop and asked speak to manager. Insert article where necessary. I went to shop అన్నారు కదా, I went to the shop. ఎందుకంటే స్పెసిఫిక్ గా షాప్ గురించే చెప్తున్నాను, నేను ఆ షాప్ కి వెళ్ళి మేనేజర్ తోని మాట్లాడాలని అని చెప్పారు. అంటే స్పెసిఫిక్ గా ఆ షాప్ అంటున్నారు కాబట్టి ఐ వెంట్ ఇన్ టు ది షాప్ అండ్ ఆస్క్ టు స్పీక్ టు మేనేజర్ కాదు, టు ది మేనేజర్ అనేసి రాయాలి. నెక్స్ట్ వన్, ది పెట్రోల్ ఈజ్ ఎక్స్పెన్సివ్. రిరైట్ ది సెంటెన్సెస్ యూసింగ్ ది రైట్ ఆర్టికల్. సో ఇక్కడ కరెక్ట్ ఆర్టికల్ రాయమన్నారు. ది పెట్రోల్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అన్నారు, ఇక్కడ ద అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా పెట్రోల్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని రాస్తే సరిపోతుంది. అవర్ ప్లాంట్స్ నీడ్ ఏ వాటర్ అంట. సో ఏ వాటర్ అని ఎప్పుడు అనొద్దు. ఏ అంటే ఏమవుతుంది అక్కడ వన్ అని మీనింగ్ వస్తుంది. ఓకే, ప్లాంట్స్ కి ఒక వాటర్ కావాలి అంటారా, అన్నారు. సో ప్లాంట్స్ నీడ్ వాటర్. యాడ్ ఆర్ రిమూవ్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ రిమూవ్ చేసాం. నెక్స్ట్ బిట్, ఆన్సర్ యాజ్ డిరెక్టెడ్. ఇట్ ఈస్ ఏ డాష్ ఆపర్చునిటీ. ఇఫ్ యు మిస్ ఇట్ యు విల్ రిగ్రెట్ ఇట్. ఇదొక ఏం ఆపర్చునిటీ, దానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజ్ ది రైట్ వర్డ్ టు మేక్ ఏ కొలొకేషన్. సో కొలొకేషన్ టాపిక్ ఆల్రెడీ మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో టూ వర్డ్స్ ని మనం మిక్స్ చేస్తే ఒక న్యూ వర్డ్ మీనింగ్ తోని ఫామ్ అయ్యేదాన్నే కొలొకేషన్ అంటారు. సో ఇక్కడ మనం ఏ వర్డ్ ని యాడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనేసి రాయొచ్చు. You are going to have a dash time in Singapore. Use the right word to make a collocation. So time గురించి అంటున్నారు సింగపూర్ లో, అంటే అంత మంచి కలవాలి కాబట్టి going to have a good time in Singapore. If anyone asks, tell dash I will be back tomorrow. ఎవరైనా అడిగితే అనేసి యూజ్ ద సూటబుల్ ప్రొనౌన్. ఎవరైనా అడిగితే ఏమో చెప్పాలి, వాళ్ళకి ఇలా చెప్పు రేపు నేను వస్తానని. సో టెల్ దెమ్ I will be back tomorrow. Rohan wants to do it dash. సో ఎవరైనా వాళ్ళకు వాళ్ళు చేయాలి అనుకుంటే ఇక్కడ రోహన్ అనేది మేల్ కాబట్టి హీని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు హిమ్ అని యూజ్ చేస్తాం. ఇంకా ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో ఉంది కాబట్టి హిమ్సెల్ఫ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది డిసగ్రిమెంట్స్. సో ఇక్కడ డిసగ్రిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఇదొకటి 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 ఇది. సో టోటల్ 4 డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో ఏది ఎక్కడ కరెక్ట్ గా సూట్ అవుతుందో దాన్ని ఆ ప్లేస్ లో రాయాలి అన్నారు. ఫస్ట్ వన్, డాష్ షీఈస్ బీన్ గివెన్ ఏ గుడ్ రోల్ ఇన్ దిస్ మూవీ. షీఈస్ యూజువల్లీ వెరీ గుడ్ ఇన్ ట్రాజిక్ రోల్స్. ఆమెకి మూవీలో ఇచ్చారు, ఆమెకి ట్రాజిక్ రోల్స్ ఎక్కువగా సూట్ అవుతాయి అనేసి అంటున్నారు. సో మనం దీనికి ఏం రాయొచ్చు అంటే ఇది రాయొచ్చు. ఓకే, ఇట్ సీమ్స్ టు మీ దట్ షీఈస్ బీన్ ఏ గుడ్ గివెన్ ఏ గుడ్ రోల్ ఇన్ దిస్ మూవీ. షీఈస్ యూజువల్లీ వెరీ గుడ్ ఇన్ ట్రాజిక్ రోల్స్. నెక్స్ట్ వన్, డాష్ హర్ హెయిర్ స్టైల్ ఇట్ మేక్స్ హర్ లుక్ యంగర్. సో ఇక్కడ చూడండి, ఐ క్వైట్ లైక్. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ వన్, ఐ క్వైట్ లైక్ హర్ హెయిర్ స్టైల్ ఇట్ మేక్స్ హర్ లుక్ యంగర్. నెక్స్ట్ వన్, ది వర్కర్స్ ఆర్ ఫార్ మోర్ విల్లింగ్ దాన్ వి థింక్. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ద వే కనిపిస్తుందా, ఫస్ట్ వన్ ద వే ఐ లుక్ ఎట్ ఇట్ ద వర్కర్స్ ఆర్ ఫార్ మోర్ విల్లింగ్ దాన్ వి థింక్. సో ఇది వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ వన్, people are more aware of environmental issues now than they were some years ago అని అన్నారు. సో హియర్ ద సూటబుల్ డిసగ్రిమెంట్ ఏది సూట్ అవుతుందంటే ఐఎమ్ సారీ బట్ ఐ డిసగ్రీ. పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ environmental issues now than they were some years ago. Okay, so these are the answers. So ఇది వచ్చేసి ఫోర్త్ ఆన్సర్. ఓకే, సో 5 బిట్స్ కంప్లీట్ అయిపోయి 5 వస్తే మీకు 5 రాసేయండి. అండ్ నెక్స్ట్ బిట్ నెంబర్ 6 చూద్దాం. సో ఇక్కడ బిట్ నెంబర్ 6 చూడండి ఒకసారి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ షార్ట్ ఎక్స్చేంజెస్, అంటే చిన్న చిన్న ఎక్స్చేంజెస్, చిన్న సెంటెన్సెస్ రాసి మనం ఫిల్ చేయాలంట. ఆఫ్ క్లారిఫికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది క్లూస్ గివెన్. ఇక్కడ ఇచ్చిన క్లూస్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. అప్పుడైతే కరెక్ట్ ఎక్స్చేంజెస్ ని మనం షార్ట్ ఎక్స్చేంజెస్ ని యూజ్ చేయాలంట. సో ఒకసారి ఫస్ట్ చూద్దాము, గీత అండ్ మధు. ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, గీత ఒకటి మధు ఒకటి, గీత మధు. ఓకే, జస్ట్
టూ ఎక్స్చేంజెస్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ ఎక్స్చేంజ్ చూస్తే, ప్రియా కాల్ టు సే దట్ షీ విల్ బి అరైవింగ్ బై ది శతాబ్ది ఎక్స్ప్రెస్ అట్ 7 PM ఆన్ సాటర్డే. సో గీత ఏమని చెప్తుందంటే, ప్రియా కాల్ చేసింది, ఆమె శతాబ్ది ఎక్స్ప్రెస్ కి 7 PM సాటర్డే రోజు వస్తుందంట అని గీత మధుతో చెప్పింది. అప్పుడు మధు ఏం మాట్లాడింది అని తెలవడానికి మనకి ఇక్కడ ఒక క్లూని చూడండి. మధు ఆస్ గీత వాట్ షీ సెడ్. సో నువ్వేం చెప్పావు అని అడగడంని మనం ఇక్కడ ఎలా రాస్తాము అనేసి అంటే, వాట్ డిడ్ ప్రియా సే, వాట్ డిడ్ ప్రియా సే, అంతే కదా. ఇక్కడ చూడండి, ప్రియా ఏం చెప్పింది అని మళ్ళీ అడిగింది. ఓకే, ఆమె చెప్పిన దాన్నే మళ్ళీ అడిగింది. వాట్ సెడ్, ఏం చెప్పావు అని అడిగిందంటే వాట్ డిడ్ ప్రియా సే అని చెప్పిన దాన్నే మళ్ళీ అడిగింది. అప్పుడు గీత ఏం చెప్తుందో మనం తెలుసుకునే ముందు అక్కడ క్లూ చూడండి. ప్రియా ఈస్ కమింగ్ బై ది శతాబ్ది ఎక్స్ప్రెస్ అట్ 7 PM ఆన్ సాటర్డే అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి, గీత చెక్స్ వెదర్ మధు హ్యాస్ గాట్ వాట్ షీ సెడ్. సో అలా చెప్పి ఆమె ఏమంటుందంటే ఆమెకు అర్థమైంది లేదో చెక్ చేసుకుంటుంది. సో అప్పుడు ఇక్కడ ఇలా రాయాలి, షీ సెడ్, ఆమె ఏం చెప్పిందో దాన్ని కొటేషన్ మార్క్స్ లో పెట్టండి. షీ సెడ్ ప్రియా ఇస్ కమింగ్ బై ది శతాబ్ది ఎక్స్ప్రెస్ అట్ 7 PM ఆన్ సాటర్డే. మళ్ళీ ఏమని అంటుందంటే, నీకు అర్థమైందా అని అంటాం కదా, డిడ్ యూ గెట్ ఇట్. సో నీకు అర్థమైందా అని అడగడం ఇక్కడ ఏమంటారు, డిడ్ యూ గెట్ ఇట్. అప్పుడు మధు ఏమంటుందంటే, ఎస్, అవును నాకు అర్థమైంది అని చెప్పడానికి ఎస్ ఐ గాట్ ఇట్, అవును నాకు అర్థమైంది అని చెప్పింది. ఓకే, సో దిస్ ఈస్ ది షార్ట్ కాన్వర్సేషనల్ ఎక్స్చేంజెస్. నెక్స్ట్ బిట్ చూడండి, వాట్ ఆర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి? మెన్షన్ ఎనీ 4 ways ఆఫ్ మెయింటైనింగ్ ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఎలాంటి 4 టైప్స్ లో ఉన్నటువంటి ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎఫెక్టివ్ వాటి గురించి చెప్పండి అని అన్నారు. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి జనరల్ గా? సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ దే ఆర్ ది ఎబిలిటీస్ దట్ ఎనేబుల్ ఎ పర్సన్ టు ఇంటరాక్ట్ ఎఫెక్టివ్లీ అండ్ హార్మోనియస్లీ విత్ అదర్స్. సో మనం ఇంకొక పర్సన్ తో, ఎదుటి వ్యక్తితో ఎంత ఫ్రీగా, ఎంత బాగా మనం ఇంటరాక్ట్ అవుతున్నాము అని అంటే దాన్నే ఇంటర్పర్సనల్ స్కిల్స్ వల్లే అని అర్థం చేసుకోవాలి. ఈ 4 ways ఏంటి అంటే ఎఫెక్టివ్ లో ఉన్న ఒకటి వచ్చేసి యాక్టివ్, ఒకటి యాక్టివ్ లిజనింగ్ అంటే మనం అవతలి వాళ్ళు చెప్పేది వినడం అనేసి. నెక్స్ట్ క్లియర్ కమ్యూనికేషన్, మనం చెప్పే ఎక్స్ప్రెస్ చేసే ఐడియాస్ అయితే ఏవైనా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. నెక్స్ట్ ఎంపతి అనేది ఉండాలి. ఎంపతి అంటే వేరే వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోగలగాలి, వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వగలగాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అంటే డిసగ్రిమెంట్స్ ఉన్నా కూడా ఏవైనా కూడా చాలా రెస్పెక్ట్ తోని, కామ్ తోని చేయాలి తప్ప హార్ష్ గా బిహేవ్ చేయొద్దంట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ జోహారీ విండో యాజ్ టూల్ ఆఫ్ సెల్ఫ్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్ అంటే తెలుసు కదా, ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవడంనే సెల్ఫ్ అనాలిసిస్ అనేసి అంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే పర్సన్ ఎలా ఉండాలి వేరే వాళ్ళతో, అవతలి వ్యక్తితో అనే దాన్ని కూడా తెలుసుకుంటారు. సో దీన్ని జనరల్ గా 4 types లోకి డివైడ్ చేశారంట. ఒకటి వచ్చేసి ఓపెన్ అన్నమాట, ఓపెన్ ఏరియా అంటారు దీన్ని. ఈ ఓపెన్ ఏరియా అంటే ఏంటి అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన గురించి అందరికీ తెలుసో, మనకు తెలుసో దాన్ని ఓపెన్ ఏరియా అంటారు. ఎగ్జాంపుల్ మన పేరు, మన పేరెంట్స్ నేమ్స్, మనం ఏం చదువుకున్నాం, దీన్ని ఓపెన్ ఏరియా అంటారు. మన గురించి అందరికీ తెలిసిన విషయాన్ని ఓపెన్ ఏరియా అంటారు. నెక్స్ట్ బ్లైండ్ ఏరియా. బ్లైండ్ ఏరియా అంటే నీ గురించి నీకు కొన్ని విషయాలు తెలీదు బట్ అవతలి వాళ్ళకి తెలుసు, వాటిని బ్లైండ్ ఏరియా అంటారు. మనకు బ్లైండ్ గా మనకు తెలియని, మన గురించి మనకు తెలియని, మనం తెలుసుకోలేని విషయాలని బ్లైండ్ ఏరియా అంటారు. ఇంకొన్ని వచ్చేసి హిడెన్ ఏరియా. అంటే హిడెన్ అంటే ఏంటి? దాక్కున్న, మనకు తెలియనటువంటి, మన లోపల ఉన్నటువంటి సెల్ఫ్ గా ఎవరికి తెలియనటువంటి ఉంటుంది కదా, దాన్ని హిడెన్ ఏరియా అంటారు. ఓకే, నెక్స్ట్ అన్నోన్ ఏరియా. సో అది ఏదైతే నీకు తెలీదు, వేరే వాళ్ళకు తెలియదు, ఎవరికి తెలియనటువంటిది నీ గురించి ఏముంటుందో దాన్ని అన్నోన్ ఏరియా అంటారు. ఓపెన్ అంటే అందరికి తెలిసింది, బ్లైండ్ అంటే అందరికి తెలుసు కానీ నువ్వు తెలుసుకోలేదు, హిడెన్ అంటే నీకు తెలుసు కానీ ఎవరికి నువ్వు చెప్పుకోలేదు, అన్నోన్ అంటే నీకు తెలీదు నీలో ఉన్నటువంటిది అండ్ అవతలి వాళ్ళకు కూడా తెలియదు, దాన్ని అన్నోన్ ఏరియా అంటారు. ఓకే, సో నెక్స్ట్ దీని గురించి మీరు ఓన్ వర్డ్స్ లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ బి లో చూస్తే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇస్ ద ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, మనకు టోటల్ గా 4 units ఉన్నాయి. ప్రతి యూనిట్ లో కూడా మనకి ప్రోజ్ ఉంటుంది అండ్ పోయం కూడా ఉంటుంది.
సో ఎవ్రీ యూనిట్ కి మనకి ప్రోజ్ ఉంటుంది, పోయం ఉంటుంది. సో ఈ ప్రోజ్ అండ్ పోయం రెండిట్లోంచి మీకు క్వశ్చన్ ఉంటుంది అండ్ ఇంటర్నల్ గా మీకు చాయిస్ అనేది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్ హియర్. సో ఆన్సర్ అనేది ఈజీగా 5 to 6-7 పేజెస్ వరకు రాయాల్సిందే 15 మార్క్స్ ఆన్సర్ అంటే. మన ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ అని చెక్ చేయండి. మీకు అన్ని గ్రామర్ పార్ట్స్, టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీకు అందులో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇఫ్ ఇస్ ద ఫస్ట్ 9th క్వశ్చన్ చూస్తే, డిస్కస్ ద రిలవెన్స్ ఆఫ్ ది పోయం ఇన్ ద బాజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్. సో ఇది వచ్చేసి ఇన్ ద బాజార్స్ ఆఫ్ హైదరాబాద్ పోయం లోది. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద ఇన్స్టాన్సెస్ ఇన్ ద కన్వర్సేషన్స్ ఇన్ ద స్టోరీ ది ఐస్ ఆర్ నాట్ హియర్ వేర్ ది నరేటర్ ట్రైస్ టు కవర్ అప్ హిస్ డిసెబిలిటీ. సో ఇది వచ్చేసి ప్రోజ్, ది ఐస్ ఆర్ నాట్ హియర్. ఇవి రెండిట్లో మీకు ఏది పర్ఫెక్ట్ వస్తే దాన్ని రాయండి. నెక్స్ట్ వన్, సమరైజ్ కిప్లింగ్స్ పోయం ఇఫ్ in your own words. So if poem ఒకటి, how according to the author can bad manners and a poor temper affect society. So ఇది వచ్చేసి on saying please prose నుంచి. Next 11th one, explain the meaning and significance of the line made weak by time and faith but strong in will to strive, to seek, to find and not to yield. So ఇది వచ్చేసి యులిసెస్ లోంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్, హూ వాజ్ హెర్బర్ట్ లే రాస్, హౌ డిడ్ ది ఆథర్స్ ఫేర్వెల్ అట్ ది ట్రైన్ స్టేషన్ డిఫర్ ఫ్రమ్ లే రాస్ సెండ్ ఆఫ్. సో ఇది వచ్చేసి ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్. నెక్స్ట్, ఒకవేళ మీకు అరే నేను ఈ క్వశ్చన్ గుర్తుపట్టలేను అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి యూనిట్ నుంచి 2 ఉంటాయి. ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ వస్తుంది, సెకండ్ యూనిట్ నుంచి సెకండ్, థర్డ్ యూనిట్ నుంచి థర్డ్, ఫోర్త్ యూనిట్ నుంచి ఫోర్త్. సో రెండిట్లో మీరు ఒక్కటి గుర్తుపట్టినా పైన ఎప్పుడు మీకు పోయం నుంచే వస్తుంది అండ్ కిందిది ఎప్పుడు మీకు ప్రోస్ నుంచే వస్తుంది. అంతే, మీరు బ్లైండ్ గా రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ లెసన్స్ తప్ప వేరే లెసన్స్ నుంచి రావు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ హిస్ హ్యావింగ్ అరైల్ అట్ ది ఏజ్ ఆఫ్ 23 నుంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి గాంధీజీ అని ఉంది. సో ఇది వచ్చేసి షైనస్ మై షీల్డ్ అనే ప్రోస్ నుంచి వచ్చింది. సో హోప్ అందరూ ఎగ్జామ్ చాలా బాగా రాశారు అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ది 7. ఒక్కసారి మోడల్ పేపర్ చూసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి. సో చూసిన తర్వాత మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వండి. సో మనకు కావాల్సినటువంటి అన్ని ఆన్సర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. Okay, see you in the next video. Bye bye.